వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో టాపిక్ చూసుకుంటే మనకి 15th జూలై రోజు మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకోమెట్రిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు ఆర్ఆర్బీ బోర్డు. మరి దీంట్లో చాలామంది క్యాండిడేట్స్కి ఇష్యూ కొన్ని మెంబర్స్ ఇష్యూ ఫేస్ చేసామని చెప్తున్నారు. అలాగే చాలామంది అడిగి క్వశ్చన్స్, బ్యాటరీ 1లో ఇన్ని క్వశ్చన్స్ పెట్టాను, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, బ్యాటరీ 2లో ఇన్ని క్వశ్చన్స్ పెట్టాను, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అలాగే ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇది డౌట్ అయితే చాలా మంది క్యాండిడేట్స్కి అయితే వస్తుంది. ఒకసారి మనం ఈ వీడియోలో 15th జూలై అంటే నిన్న జరిగినటువంటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనాలిసిస్, అలాగే ఈ బ్యాటరీ టెస్ట్లకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు, అలాగే ఫైనల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అన్నది అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా టాపిక్లోకి. మనం ఎగ్జామ్ కనుక చూసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి మనకి 5 బ్యాటరీస్లో అయితే రావడం జరిగింది. మెమరీ టెస్ట్కి వచ్చేసేటప్పటికి దీంట్లో క్యాండిడేట్స్ ఏ విధమైన ఛాలెంజ్ ఫేస్ చేశారంటే, క్యాండిడేట్స్ యాక్చువల్గా 3 మినిట్స్ పిక్చర్ని గుర్తుపెట్టుకోవడానికి, అలాగే 3 మినిట్స్ పిక్చర్కి ఆన్సర్స్ చేయడానికి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సడన్గా ఆర్ఆర్బీ బోర్డు ఏం చేసిందంటే 2+2 అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2+2, బట్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ 3+3కే ప్రిపేర్ అయ్యారు. 2+2 రావడంతో చాలామంది అయితే గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అలాగే క్యాండిడేట్స్ చెప్పేది ఏంటంటే 15 to 18 ఈ విధంగానే పెట్టాము మెమరీ టెస్ట్లోని, సో క్వాలిఫై అవుతామా అంటే 20 అబోవ్ కూడా పెట్టిన క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే 15 to 18 పెట్టిన క్యాండిడేట్స్ ఏమని అడుగుతున్నారంటే 15 to 18 పెట్టాము, క్వాలిఫై అవుతామా లేదా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు 15 to 18 పెట్టినప్పటికీ కూడా 100% యాక్యురసీ రేట్తో పెట్టగలిగితే కానీ మాత్రం మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్యాటరీ క్వాలిఫై అవ్వడానికి. ఎందుకంటే మీకు యావరేజ్ చూసుకున్న మనకి టీ స్కోర్ తెస్తాడు, టీ స్కోర్లో 15 to 18 ఈజ్ ఆల్సో గుడ్ స్కోర్ అవుతుంది. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు 15 to 18 వచ్చినా. అయితే మీరు 15 to 18 పెట్టినంత మాత్రాన మీరేమీ భయపడిన అవసరం లేదు. బట్ ద థింగ్ ఈజ్, మీరు పెట్టినవి మాత్రం 100% యాక్యురసీతో పెడితే మాత్రం మీకు ఛాన్సెస్ ఉన్నాయి మెమరీ బేస్డ్ టెస్ట్లో. సెకండ్ టెస్ట్ చూసుకుందాం, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్. ఇదైతే మన స్టూడెంట్స్ అందరూ కూడా హార్డ్ లెవెల్లోనే ప్రిపేర్ అయ్యారు. సో అందువల్ల వాళ్ళందరూ ఏమంటున్నారంటే, క్యాండిడేట్స్ మోస్ట్లీ ఈజీగానే వచ్చింది ఈ లెవెల్, మోస్ట్ ఈజీలీ అని చెప్తున్నారు. సో అటెంప్ట్ రేట్ 15+ ఎవరైతే 100% యాక్యురసీతో పెడతారో వాళ్ళందరికీ కూడా హై ఛాన్సెస్ అయితే ఈ టెస్ట్లో టీ స్కోర్లో క్వాలిఫై అవ్వడానికి అయితే ఉన్నాయి. సో 15+ 100% యాక్యురసీతో పెట్టిన వాళ్ళందరూ కూడా మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు ఈ బ్యాటరీ టెస్ట్ పాస్ అవుతారని. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే మనం బ్యాటరీ టెస్ట్ 3 డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ హిడెన్ క్యూబ్స్ అయితే ఇచ్చాడు. ఈ హిడెన్ క్యూబ్స్ దాంట్లో 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి 10 minutesకి అయితే అడగడం జరిగింది. హిడెన్ క్యూబ్స్ కాస్త ఆ క్యూబ్స్ చూసేటప్పటికి మన వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిన దానికి కొంచెం భిన్నంగా అయితే వచ్చాయని అయితే స్టూడెంట్స్ చెప్తున్నారు. కాబట్టి కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 38+ 100% యాక్యురసీ ఉంది. మీకు 38 పెట్టినా పర్లేదు మీరు క్యాండిడేట్స్, బట్ ఈ 38 100% వచ్చేస్తాయి అని ఎవరైతే నమ్ముతున్నారో మీకైతే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి. నెక్స్ట్ బ్యాటరీ కనుక మనం చూసుకుంటే, కాన్సన్ట్రేషన్ టెస్ట్ దీంట్లో వచ్చేసి మనకి 60 క్వశ్చన్స్ ఇన్ 7 minutesలో అడిగారు. చాలామంది క్యాండిడేట్స్ ఏం చెప్తున్నారంటే దీనికి టైం సరిపోలేదు, సో మేము చాలా తక్కువ పెట్టాము, క్వాలిఫై అవుతామా లేదా అని అయితే అడుగుతున్నారు. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 45+ ఎవరైతే స్కోర్ చేస్తారో, మీరు 45 పెట్టినా పర్లేదు 100% యాక్యురసీతో ఉంటే 45+ స్కోర్ ఎవరైతే చేస్తారో వీరందరికీ కూడా మోస్ట్ ఛాన్సెస్ అయితే ఈ బ్యాటరీ అయితే క్వాలిఫై అవ్వడానికి ఉన్నాయి. మరి నెక్స్ట్ మనం బ్యాటరీ కనుక చూసుకుంటే, నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి పర్సెప్చువల్ స్పీడ్స్ టెస్ట్. ఈ టెస్ట్ వచ్చేసి 72 క్వశ్చన్స్ ఇన్ 8 minutesలో అయితే అడిగాడు. సేమ్ ఈ టెస్ట్లో కూడా చాలా క్లోజ్గా ఇచ్చాడు ఈ పిక్చర్స్ అన్నీ కూడా అని అయితే మన స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ లాగే
2 ఆప్షన్స్ అయితే సేమ్ ఫిగర్ కింద అనిపిస్తున్నాయి. సో ఆ విధంగా కన్ఫ్యూజ్ అయ్యాము అని అయితే చెప్తున్నారు స్టూడెంట్స్. సో మనం ఆర్డిఎస్ఓ న్యూ ప్యాటర్న్ ప్రకారం కూడా మనం ప్రాక్టీస్ టెస్ట్ చూస్తే కనుక మోస్ట్లీ ఆ విధంగానే ఉన్నాయి. సో 72 క్వశ్చన్స్కి కట్ ఆఫ్ ఏమాత్రం ఉండొచ్చు అంటే కనుక 54 ప్లస్. మీరు 54, 55, 53 ఈ విధంగా పెట్టినా సరే 100% యాక్యురసీతో పెట్టుంటే 54 ప్లస్ స్కోర్ ఎవరైతే చేస్తున్నారో హై ఛాన్సెస్ అయితే ఈ బ్యాటరీ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇక మనం ఒక్కొక్కటి చూసేద్దాం. మనకి బ్యాటరీ టెస్ట్ 1 చూసుకుంటే 15 to 18 యాక్యురసీగా పెడితే మీకు ఈ టెస్ట్ అయిపోతుంది. వాచ్ క్లాక్ వచ్చేసి మనకి 15 ప్లస్ స్కోర్ చేస్తే హై ఛాన్సెస్. అలాగే డెప్త్ పర్సెప్షన్ వచ్చేసి 38 ప్లస్ స్కోర్ చేస్తే హై ఛాన్సెస్ క్వాలిఫై అయిపోతారు. కాన్సన్ట్రేషన్ టెస్ట్ 60కి 45 ప్లస్ పెట్టుంటే కనుక మీరు మోస్ట్ ఛాన్సెస్ క్వాలిఫై అయిపోతారు. యాక్యురసీ అనేది మీకు 100% ఉండాలి ఈ విధంగా అయితే కనుక. పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ వచ్చేసి మీకు 54, 53, 54 ప్లస్ ఈ విధంగా ఉంటే మాత్రం మీరు ఈ బ్యాటరీస్ క్వాలిఫై అయిపోతారు. మ్యాక్సిమం ఛాన్సెస్ ఇది అయితే క్లియర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనకి సిబెట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కోసం అనాలిసిస్లో నెక్స్ట్ చూసుకుంటే కనుక చాలామంది క్యాండిడేట్స్ అడిగేది నెక్స్ట్ క్వశ్చన్. సిబెట్ రాసాము, సో సిస్టమ్ స్టక్ అయింది ఈ ఇష్యూ అయితే చెప్తున్నారు. సిస్టమ్ స్టక్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ అయితే ఇష్యూ ఫేస్ చేశారు. ఈ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే మెమరీ టెస్ట్లో ఎక్కువ మంది క్యాండిడేట్స్ అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేసామని అయితే చెప్తున్నారు. ఆ ప్రాబ్లం కనుక మనం చూసుకుంటే మనకి పిక్చర్ వచ్చేసింది 2 minutes గుర్తుపెట్టుకున్నారు క్యాండిడేట్స్. గుర్తుపెట్టుకున్న తర్వాత ఏమైందంటే సడన్గా కంప్యూటర్ స్ట్రక్ అవ్వడం వల్ల మళ్ళీ కంప్యూటర్ రీస్టార్ట్ చేసే టైంకి క్యాండిడేట్స్ అన్నది చాలామంది ఇమేజ్ని గుర్తుపెట్టుకోలేకపోయాము, సో ఇది ఒక రీటెస్ట్ కావాలి ఈ విధంగా అడుగుతున్నారు. రీటెస్ట్ ఉంటుందా, మేము ఇష్యూ ఫేస్ చేసామని. కొన్ని మంది క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ హాల్లోకి కూడా అలౌ చేయలేదు. మెడికల్ ఐ టెస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదని. సో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్స్ అయితే ఆర్ఆర్బీకి ఇచ్చారు. ఈ ఆర్ఆర్బీకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ఆర్ఆర్బీ మనకి రీసెంట్గా అయితే నోటీస్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇష్యూ ఫేస్ చాలామంది మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ఈ రిప్రజెంటేషన్స్ ప్రకారం క్యాండిడేట్స్ హ్యావ్ రిసీవ్డ్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ఇన్సిడెంట్ ఆఫ్ లాకింగ్ కంప్యూటర్స్. అంటే కంప్యూటర్స్ అని కొన్ని సిస్టమ్స్ స్టక్ అయిపోయాయని మాకు రివ్యూ అయితే రావడం జరిగింది. సో ఇటువంటి వారి అందరికీ కూడా మేము ఒకసారి వాళ్ళ ఎగ్జామ్స్ లాగ్స్ కన్సిడర్ చేసి డెసిషన్ అయితే తీసుకుని రీ పెట్టాలా, లేకపోతే సెంటర్ అంతటికి రీ ఎగ్జామ్ పెట్టాలా, ఆ క్యాండిడేట్స్కి రీ ఎగ్జామ్ పెట్టాలా అన్నది అయితే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అని అయితే మనకు చెప్పారు నేను నోటీస్ దాని ప్రకారం. అయితే చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రైట్ చేస్తే ఏంటంటే నాది కూడా 1 minute స్టక్ అయిపోయింది, నా ఎగ్జామ్ కూడా 2 minutes స్టక్ అయిపోయింది, లేకపోతే ఈవెన్ వాళ్ళ బాగా రాసినప్పటికీ ఎగ్జామ్ స్క్రీన్ బాగా కనిపించినప్పటికీ వీళ్ళందరూ కొంతమంది రైట్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటంటే స్టక్ అయిపోయింది నాది, సో రీ ఎగ్జామ్స్ మొత్తం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మొత్తం రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని అయితే అడుగుతున్నారు. సో ఆర్ఆర్బీకి ఆల్రెడీ ఈ ఇష్యూ అయితే తెలుసు, ఇలా స్క్రీన్ స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. సో అందుకే ఆర్ఆర్బీ 13/7/2025 అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది, స్క్రీన్ స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి వారి కోసం మేము లాగ్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ మీరు క్లియర్గా ఇచ్చాడు చూడండి, లాకింగ్ కంప్యూటర్స్ సో రీస్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ మధ్యలో స్టాప్ అయిపోవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా ఆర్ఆర్బీ వారు ముందరే ఎక్స్పెక్ట్ చేశాడు. అలాగే దీనికోసం ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశాడు. ఇలా స్టక్ అయిన క్యాండిడేట్స్ లాగ్స్ అని కూడా మేము ట్రాక్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వారికి రీ ఎగ్జామ్ పెడతామని అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ అందరికీ రీ ఎగ్జామ్ ఉంటుంది అన్నది అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా లాగ్స్ మీరు నిజంగా ఇష్యూ ఫేస్ చేసి ఉంటే మీ లాగ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇఫ్ దే ఫౌండ్ దట్ యు ఆర్ రియల్లీ
మీకు ఆ ఇష్యూ ఫేస్ చేశారని అయితే వాళ్ళు ఇదైతేనే మాత్రమే మీకు రీ ఎగ్జామ్ అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు ఆర్ఆర్బి ఏఎల్పికి అని చెప్పేసి మన సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఈ కట్ ఆఫ్ వచ్చేసి మనకి కీ రిలీజ్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నటువంటి మార్క్స్ ఆధారంగా అయితే 85+, 80+, 75+, 70+, 65+, 60+, 55+ ఈ విధంగా ఉన్నాయి మార్క్స్. ఎంతమంది క్యాండిడేట్స్ యూఆర్లో వచ్చారు, ఓబీసీలో వచ్చారు, ఈడబ్ల్యూఎస్లో వచ్చారు, ఎస్సీలో వచ్చారు, ఎస్టీలో వచ్చారు. బట్ మనం ఫైనల్కి చూసుకున్న తర్వాత చాలా బిట్స్ ఆల్మోస్ట్ 10 to కొంతమంది క్యాండిడేట్స్కి 10, కొంతమంది క్యాండిడేట్స్ 11, కొంతమంది 12, కొంతమంది 13 ఈ బిట్స్ అయితే వాళ్ళు ఆర్ఆర్బి అయితే బోర్డు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అంటే దే ఫౌండ్ దట్ దిస్ 10 to 13 బిట్స్ ఆర్ రాంగ్. సో అందుకని ఈ 10 to 13 బిట్స్ని అయితే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో చాలామంది క్యాండిడేట్స్కి ఎవరైతే 85+, 75+ ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఆల్రెడీ చాలామంది ఈ 10 to 13 బిట్స్ అటెంప్ట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫస్ట్ సారి కీ రిలీజ్ చేసినప్పుడు ఈ 10 to 13 బిట్స్లో మోస్ట్ ఆఫ్ ద బిట్స్ రైట్ అని రావడంతో ఈ మార్క్స్ అయితే ఇక్కడ ఏదైతే మనకి 5 మెంబర్స్, 64 మెంబర్స్, 82 మెంబర్స్, 90, 945 ఈ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీకు అర్థమవుతుందని చెప్పేది ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి ఫస్ట్ వచ్చిన కీ ప్రకారం వచ్చిన క్యాండిడేట్స్. బట్ సెకండ్ మనకి ఫైనల్ కీ చూసుకుంటే కనుక 10 to 13 క్వశ్చన్స్ మనకి ఎప్పుడైతే ఆర్ఆర్బి కన్సిడర్ చేయలేదో మోస్ట్లీ ఛాన్సెస్ ఏంటంటే టాప్లో ఉన్న వాళ్ళకి ఈ 10 to 13 బిట్స్ అటెంప్ట్ చేసి ఉంటే కనుక వాళ్ళకి మార్క్స్ ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే 60 to 55 వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బిట్స్ 10 to 13 బిట్స్లో ఎఫెక్ట్ పడకపోయి ఉంటే వీళ్ళకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది మనం 55 అబోవ్ ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా మెడికల్కి అయితే నేను చెప్పేది యూఆర్ క్యాండిడేట్స్ కోసం మెడికల్కి 55+. ఇప్పుడు మనకి ప్రోరేటెడ్ స్కోర్, నార్మలైజ్డ్ స్కోర్ అవుట్ ఆఫ్ 100 55 యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఛాన్సెస్ అయితే యూఆర్ క్యాండిడేట్స్కి 55+లో ఉన్నవారు యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు సైకో క్లియర్ అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు CBT 255 వచ్చాయి యూఆర్ క్యాండిడేట్ అనుకోండి. ఇప్పుడు మనకి సైకోమెట్రిక్ టెస్ట్ క్వాలిఫై అయిపోయి మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 22 మార్క్స్ వస్తే 55కి కనుక నువ్వు చూసుకుంటే రఫ్లీ నీకు 41 మార్క్స్ వస్తాయి. 70% తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక 22 మార్క్స్. ఓవరాల్గా నీకు 63 మార్క్స్. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనకి CBT 2లో ఎవరికైతే 55+ యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చాయో వాళ్ళకి ఫైనల్ కట్ ఆఫ్ ఏ విధంగా యూఆర్ ఉంటుంది అంటే కనుక 63+ యూఆర్ క్యాండిడేట్స్ ఫైనల్గా అంటే CBT 2+ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ యూఆర్ క్యాండిడేట్ 63+ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యాక్సిమం ఛాన్సెస్ మీరైతే మెడికల్ క్వాలిఫై అవుతారు. నేనేం చెప్తున్నానంటే మీకు డీవీకి మిమ్మల్ని పిలుస్తారా లేదా అన్నది మెడికల్ టెస్ట్ మీ ముందున్న క్యాండిడేట్స్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే మీకు ఉంటుంది, మీరు డీవీకి వెళ్తారా లేదన్నది. బట్ మెడికల్కి అయితే మీకు 63+ వచ్చుంటే యూఆర్ క్యాండిడేట్స్ మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా మనం ఓబీసీ కోసం చూసుకుంటే కనుక ఓబీసీ క్యాండిడేట్స్కు మనకి కట్ ఆఫ్ అయితే మనకి కట్ ఆఫ్ సెషన్కి CBT 2లో 30 మార్క్స్కి ఇచ్చేసాడు. బట్ ఇక్కడైతే ఆ విధంగా ఉండదు. ఎవరైతే ఏ క్యాండిడేట్స్ అయితే 50+ ఓబీసీ క్యాండిడేట్ CBT 2లో స్కోర్ చేసి 50 అంటే మీకు ఆల్మోస్ట్ 49 అంటే కనుక మీకు ఒక 39 మార్క్స్ అయితే 70%కి వస్తాయి. అలాగే CBT 3లో మీకు ఒక యావరేజ్ 22 మార్క్స్ చూసుకుంటే 60. సో ఓబీసీలు ఎవరైతే 60+ స్కోర్ చేసి ఉంటారో మీకు మెడికల్కి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డీవీకి వెళ్తారా లేదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారా లేదా అన్నది మీ ముందున్న క్యాండిడేట్స్ మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అయితే మీకు ఉంటుంది. సో ఓబీసీ 60+ ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే మెడికల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ క్యాండిడేట్స్ విషయానికి చూసుకుంటే కనుక మనం
ఎస్సీ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ వచ్చింది CBT 2లో 30. సో ఇక్కడ మనం క్యాండిడేట్స్ని చూసుకున్నా సరే 55+ ఎస్సీ క్యాండిడేట్స్ 685 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు 45+ CBT 2లో ఎవరైతే స్కోర్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్లో 22 మార్క్స్ CBT 3లో వచ్చుంటే మీకు ఫైనల్ కట్ ఆఫ్ ఎస్సీకి ఒక 55+ మెడికల్కి క్వాలిఫై అవ్వడానికైతే మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ మీకు కూడా అంతే వర్తిస్తుంది. డీవీకి వెళ్తారా లేదా అన్నది మీ ముందున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అయితే ఉంటుంది. ఇక ఎస్టీ విషయానికి వస్తే కనుక మనం ఎస్టీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మనకి CBT 2లో కూడా 30 మార్క్సే. సో ఇక్కడ క్యాండిడేట్స్ అయితే చాలా తక్కువ మంది అవైలబుల్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం కట్ ఆఫ్ అయితే వీళ్ళకి తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో CBT 2లో నన్ను అడిగితే 40 మార్క్స్ ఎవరు వచ్చుంటే దట్ ఈస్ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీరికి. మనకి CBT 3లో 22 ఆన్ అండ్ యావరేజ్ 22 మార్క్స్ చూసుకున్నా వీరికి ఫైనల్ కట్ ఆఫ్ 52+ వచ్చుంటే మెడికల్కి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి వెళ్ళడానికి. సేమ్ వీళ్ళకి అది వర్తిస్తుంది. వీరి ముందున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళ డీవీకి సెలెక్ట్ అవుతారా లేదనేది అయితే మనకి క్లియర్ కట్ అయితే ఫైనల్గా అయితే ఐడియా వస్తుంది. ఇక ఒకసారి మనం ఓవరాల్గా అందరూ చూసేద్దాం ఏ విధంగా యూఆర్ కట్ ఆఫ్ ఉంటుంది అన్నది చూద్దాం. ఫైనల్ కట్ ఆఫ్ యూఆర్ వచ్చేసి 63+ ఉంటే మీకు మెడికల్కి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓబీసీ చూసుకుంటే 61+ వచ్చుంటే మీకు మెడికల్కి అయితే పిల్లడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. 55+ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ 52+. ఈ మార్క్స్ స్కోర్ చేస్తే మీరు యూఆర్ క్యాండిడేట్ 63+, ఓబీసీ 61+, ఎస్సీ 55+, ఎస్టీ 52+. ఈ మార్క్స్ స్కోర్ చేస్తే ఈ క్యాండిడేట్స్కి అయితే మెడికల్కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ కాంట్ సే 100%. వై? బికాస్ ఎంతమంది క్యాండిడేట్స్ మెడికల్ క్వాలిఫై అవుతారో దాని ప్రకారం వీళ్ళకి ఒక్కొక్క ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళ ముందున్న క్యాండిడేట్స్లో ఎంతమంది అయితే మెడికల్ క్లియర్ చేస్తారో దాని మీద ఆధారపడి అయితే ఈ ఫైనల్ కట్ ఆఫ్ అన్నది డీవీ కట్ ఆఫ్ అన్నది బేస్ అయి ఉంటుంది. కాబట్టి మనం 100% యాక్యురసీగా చెప్పలేము, కానీ మోస్ట్లీ ప్రాబబ్లీ ఈ కట్ ఆఫ్ అయితే ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ టుడేస్ వీడియో. నా అనాలిసిస్ మీకు నచ్చుంటే ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరిన్ని అనాలిసిస్లన్నీ కూడా మీకు రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.